మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జాతీయ రహదారి 363 కన్నాల వద్ద అనేక ప్రమాదాలు జరిగి ఎంతో మంది మృత్యువాత పడ్డారని మాజీ సర్పంచ్ మందానిత అన్నారు. రహదారిపై యూటర్న్ ని మూసివేయాలని ఎంఆర్ఆర్పీఎల్ జాతీయ రహదారి మెయింటెనెన్స్ ఆపరేషన్స్ అధికారికి అనిత ఫిర్యాదు చేశారు. ఇక ఈ మేరకు మేనేజర్ సునీల్ యూటర్న్ పరిసర ప్రాంతాన్ని సమీక్షిస్తుండగా తిరుమల హిల్స్ కాలనీ ప్రజలు అక్కడికి చేరుకొని యూటర్న్ కొనసాగించాలని, ప్రమాదాలు వ్యక్తిగత తప్పిదాలతో జరుగుతున్నాయని తెలిపారు. ఇక ప్రమాదాలకు యూటర్న్ కి సంబంధం లేదని అధికారులకు విన్నపించారు. దీంతో అనిత తిరుమల హిల్స్ కాలనీ ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో జాతీయ రహదారి అధికారుల నుంచి వెళ్లిపోయారు. మేము కుటుంబాలము బెల్లంపల్లి పోవాలన్నా ఐటీ పోవాలన్నా యూటర్న్ నుంచి పోవాలి. ఒకవేళ యూటర్న్ అనేది క్లోజ్ చేస్తే మేము ఎలా వెళ్ళాలి? రాంగ్ రూట్లో వెళ్ళాలి కదా. రాంగ్ రూట్లో వెళ్తే మరి అక్కడ కూడా యాక్సిడెంట్లు అవుతాయి కదా. అంటే అక్కడ ఎవరో ఇద్దరో చనిపోయారు, 34 మంది చనిపోయింది అనేది 100% అబద్ధము. ఆ 34 మందిని ప్రూవ్ చేసింది ఉంటే మేము కాలనీ వాళ్ళం దేనికంటే దానికి సిద్ధము. అది పచ్చి అబద్ధము, అది కరెక్ట్ కాదు. చనిపోయింది 3. ఆ 3 కూడా యూటర్న్ వల్ల కాదు. వాళ్ళు ఇలా వెళ్తుంటే ఇంత నుండి లారీ గుద్ది యూటర్న్ కాదు. ఇంకోటి బైక్ నిర్లక్ష్యం అని ఇట్లా యూటర్న్ తీసుకుంటూ లారీ గుద్దిండు. డ్రంక్ అండ్ మూడ్ లోపల అది చనిపోయిన వాళ్ళు 34 అనేది మాత్రం 100% అబద్ధము. సరే, ఆ 4 చనిపోయింది. మరి మేము ఇక్కడ కాలనీ వాళ్ళం ఉన్నాము, మూసేస్తే మేము రాంగ్ రూట్లో పోవాల్సి వస్తుంది. మా ప్రాణాలు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ చాలా మంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. ఒక కుటుంబానికి చెందిన 3 చనిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 చనిపోయారు. అంతగా ముందు ఒక 2 years బ్యాక్ నుండి చనిపోతూనే ఉన్నారు. ఇప్పటికీ 34 మెంబర్స్ చనిపోయారు. దీనివల్ల ఈ యూటర్న్ అనేది ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఇది